ఏం జేసినా లైఫ్‌లో ఫెయిల్ అవుతున్నట్లే అనిపించిందా? బట్ లిజన్, దట్ ఫెయిల్యూర్ మైట్ బీ యువర్ బిగ్గెస్ట్ టీచర్. నేను నా ఫస్ట్ మేజర్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాను. ఎంబ్రేస్మెంట్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఏది కాదు అన్నీ నా మీదనే పడినవి. అప్పుడే అనిపించింది మేబీ ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను దేనికి సరిపోననుకున్నా. కానీ అప్పుడు అర్థమైంది ఫెయిల్యూర్ ఎండ్ కాదు, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ గ్రోత్ అని. ఫెయిల్యూర్‌తో నేను ఆగిపోను. ఫెయిల్యూర్ నా గ్రోత్‌కి స్టార్టింగ్ స్టెప్ అని నేను అనుకున్నాను. నా మీద స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, ఎంబారస్మెంట్ ఏవి నా మీద పడినా కానీ నేను నా ఫెయిల్యూర్‌తోనే ఆగిపోను. ఫెయిల్యూరే నా గ్రోత్‌కి స్టార్టింగ్ స్టెప్ అని నేను అనుకుంటాను. లెసన్ 1, ఎఫర్ట్ మ్యాటర్స్ మోర్ దెన్ టాలెంట్. ప్రతిభ ఒక్కటే సక్సెస్ ఇవ్వదు. కంటిన్యూయస్ ఎఫర్ట్ ఈజ్ ద రియల్ పవర్. కంటిన్యూయస్‌గా నువ్వు ఎఫర్ట్ పెడితే నీకు రియల్ పవర్ అనేది దక్కుతుంది. డైలీ చిన్న స్టెప్స్‌తో బిగ్ రిజల్ట్స్ వస్తాయి. డైలీ స్మాల్ స్టెప్స్ లీడ్స్ టు బిగ్ రిజల్ట్స్. ఇది నిజం. కంటిన్యూయస్ ఎఫర్ట్ ఈజ్ ద రియల్ పవర్. టాలెంట్ స్టార్ట్స్ ద రేస్, ఎఫర్ట్ ఫినిషెస్ ఇట్. టాలెంట్‌తో మనం రేస్‌ని స్టార్ట్ చేస్తే ఎఫర్ట్ దాన్ని ఫినిష్ చేస్తుంది. లెసన్ 2, హ్యూమిలిటీ త్రూ ఫెయిల్యూర్. విఫలత మన లిమిట్స్‌ని చూపిస్తుంది. ఈగో తగ్గి హ్యూమిలిటీ వస్తుంది. నువ్వు ఈగో తగ్గించినప్పుడే నీకు హ్యూమిలిటీ వస్తుంది. యాక్సెప్ట్ చేసినప్పుడే ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు యాక్సెప్ట్ చేయకుండా, ఈగో తగ్గించుకోకుండా నేను ఇంతే ఉంటా, నేను ఓడిపోతా, నేను నేర్చుకోను, చెయ్యను అంటే నీకు ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ అవ్వదు. నువ్వు దేన్నైనా యాక్సెప్ట్ చేసే మనసు నీకు ఉండాలి. ఫెయిల్యూర్స్ మేక్స్ యూ అవేర్, నాట్ వీక్. ఫెయిల్యూర్స్ నీకు ఏ మిస్టేక్ చేసావో తెలియచేస్తాయి. అందుకే ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేయాలి. ఫెయిల్యూర్ అనేది వీక్ కాదు. ఫెయిల్యూర్ వల్ల మనం తెలుసుకోవచ్చు ఎక్కడ మనకు మిస్టేక్ జరుగుతుందో. లెసన్ 3, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ కీ. ఎవ్రీ ఫెయిల్యూర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడగాల్సిందే. అసలు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే ఒక క్వశ్చన్ నీ మైండ్‌లో రేజ్ అవ్వాలి. నెక్స్ట్ టైం నేను ఏం బెటర్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ టైం నేను ఏం బెటర్ చేస్తే నా గ్రోత్ ఇంకా సక్సెస్ అవుతుంది అనే క్వశ్చన్ నీకు నువ్వు వేసుకోవాలి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ లేకపోతే గ్రోత్ లేదు. నీకు నువ్వు అని ఒక క్వశ్చన్ వేసుకోకపోతే ఇక్కడ ఏమైంది? నేను నెక్స్ట్ టైం ఎలా బెటర్ అవ్వాలి అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ కాకపోతే అప్పుడు నీకు గ్రోత్ అనేది జరగదు. దానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. థింక్, లెర్న్, ఇంప్రూవ్. ఆలోచించండి, నేర్చుకోండి, ఇంప్రూవ్ అవ్వండి. లెసన్ 4, గ్రోత్ నీడ్స్ డిస్కంఫర్ట్. ఎదగడానికి ఏం కావాలి? డిస్కంఫర్ట్ అవసరం. ఫెయిల్యూర్ కంఫర్ట్ జోన్ బయటకు తీస్తుంది. ఫెయిల్యూర్ మన కంఫర్ట్ జోన్ నుండి మనని బయటకు వచ్చేలా చేస్తుంది. నువ్వు ఫెయిల్ అవుతేనే కదా నేను ఇలా ఉండొద్దు, నేను ఇక్కడికి వెళ్ళి వేరే చేయాలి, కష్టపడాలి అనే ఆలోచన మనకు వస్తుంది. గ్రోత్ ఆల్వేస్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ కంఫర్ట్. ఎదగడం ఎప్పుడు కంఫర్ట్ని దాటేసే వస్తుంది. నువ్వు గ్రోత్ అవుతున్నావంటే దానికి నువ్వు నీ కంఫర్ట్ జోన్ని వదిలేస్తున్నావని అర్థం. ఇంకొకటి, నేను ఇక్కడే కూర్చుంటా, నేను హ్యాపీగా కూర్చొని టీ తాగుతా, కళ్ళను, నేను ఏ వర్క్ చేయను అంటే నీ గ్రోత్ అవ్వదు. అన్‌కంఫర్ట్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్ ఫేజ్. నీ అన్‌కంఫర్టబుల్ ఫేజ్ అనేది దేంతో సమానమైనది? పవర్ఫుల్ ఫేజ్‌తో. నువ్వు పవర్ఫుల్ ఫేజ్ రావాలనుకుంటే నీ అన్‌కంఫర్టబుల్ ఫేజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. లెసన్ 5, సెలబ్రేట్ స్మాల్ విన్స్. ఫెయిల్ అయిన చిన్న విన్స్‌ని గమనించాలి. నువ్వు ఫెయిల్ అయినా సరే నీకు చిన్న చిన్న గెలుపులు ఉంటాయి కదా, వాటిని నువ్వు గమనించుకోవాలి. స్మాల్ విక్టరీస్ కీప్స్ యూ మోటివేటెడ్. చిన్న చిన్న గెలుపులు మనని మోటివేట్ చేస్తాయి. మనకి చిన్న సక్సెసెస్ కూడా పెద్ద ఎనర్జీని తెచ్చిపెడతాయి. మనం చిన్న సక్సెస్ అయినా కానీ మనకి ఎంత పెద్ద ఆనందాన్ని తెస్తాయి, ఇంకా ఎనర్జీని కూడా తెచ్చిపెడతాయి అవి మనకి. మనం అందరం ఫెయిల్యూర్‌కి భయపడొద్దు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ వన్ స్టెప్ క్లోజర్ టు యువర్ డ్రీమ్. నువ్వు ఒకసారి ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు నీ డ్రీమ్‌కి క్లోజ్‌గా ఉన్నట్లే.
అలా అనుకుంటే లైఫ్ ఫీల్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో తెలుసా? ఈ లెసన్‌లో ఏది మీకు కనెక్ట్ అయ్యిందో కామెంట్‌లో షేర్ చేయండి. రిమెంబర్, ఫెయిల్యూర్ ఎండ్ కాదు. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ బెటర్.